యేసుక్రీస్తు సహవాసానికి మనమందరం కూడా పిలువబడ్డాం. హల్లెలూయా. ఆయన ఎందుకు పిలిచాడో ఆ పిలుపును గుర్తించు. ఆయన పిలిచిన విధానము, ఆయన పిలిచిన ఉద్దేశము, ఆయన ఎందుకు పిలిచాడో అవి మనం తెలుసుకోగలిగితే ఆయన పిలిచిన పిలుపుకి తగినట్టుగా మనం జీవిస్తే చెప్పండి, మనం ఆయన సహవాసములో నడిచిన వారం అవుతాం. ఆయన సహవాసంలో క్రీస్తుతో సహవాసం చేయకుండా, యేసుక్రీస్తు సహవాసంలో నడవకుండా ఏ వ్యక్తి మరణాన్ని తప్పించుకోలేడు, పాపాన్ని తప్పించుకోలేడు, శాపాన్ని తప్పించుకోలేడు, శపితమైనదని తప్పించుకోలేడు, నిత్య నరకాన్ని తప్పించుకోలేడు. వీటన్నిటిని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు సహవాసంలో మనం అందరం కూడా నడవాలి. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని విని